హాయ్, ఐమ్ డాక్టర్ సుజిత్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ మనా హాస్పిటల్స్. ఇవాళ మనం చిన్నపిల్లల్లో, పర్టికులర్లీ న్యూ బార్న్స్ అంటే ఫస్ట్ 6 నెలల పిల్లల్లో రెగ్యులర్గా పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి వచ్చే డౌట్స్ ఆర్ మిత్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ వచ్చి స్నానం గురించి అడుగుతారండి. స్నానం ఎప్పుడు చేయించవచ్చు డాక్టర్, ఇమీడియట్గా చేయించచ్చా అని. ప్రిఫరబుల్లీ బొడ్డు ఊడిపోయిన తర్వాత స్నానం చేయించడం మంచిదండి బేబీస్కి. అప్పటి వరకు స్నానం చేయించుకోకుండా ఏదైనా స్పాంజ్ లాగా తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోవడం బెటర్. సో బొడ్డు ఊడిపోయిన తర్వాతే బేబీస్కి స్నానం అనేది చేయిస్తే మంచిది. సెకండ్ థింగ్, బేబీ పౌడర్స్ కానీ కాజల్ అప్లై చేస్తారు కదా, కాటుగా అంటారు. సో ఐస్ కింద కానీ బొట్టులాగా పెట్టడం కానీ అలాంటివి ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. దానివల్ల డెర్మటైటిస్ అవుతుంది, ఐ ఇన్ఫెక్షన్ అవుతుంది. థర్డ్ థింగ్ ఈజ్ హనీ అనేది చిన్నపిల్లల్లో 1 year వరకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. దానివల్ల బాటిలిజం అనే ఇన్ఫెక్షన్ అవుతుంది. సివియర్గా మీరు ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో 1 year వరకు ఎలాంటి పిల్లలకైనా హనీ అనేది ఇవ్వకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, తల్లిపాలు ఎప్పటి వరకు ఇవ్వాలి సార్, తల్లిపాలు మాత్రమే ఎప్పటి వరకు ఇవ్వాలి బేబీస్కి అని అడుగుతారు. ఫస్ట్ 6 నెలలు అయితే మాత్రం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలండి. దాని తర్వాత 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తే చాలా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, 6 నెలల తర్వాత ఆవు పాలు, గేదె పాలు అలాంటివి ఇవ్వచ్చా? నో. 1 year తర్వాతే మీరు వేరే పాలు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత అంటే అది ఒక 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే వేరే ఫుడ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ హనీ ఇవ్వకూడదు, కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఇవ్వకూడదు, షుగరు, సాల్ట్ కానీ యాడ్ చేసుకోకూడదు. ఇవి మాత్రం కామన్ పాయింట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, చాలామంది పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారు సార్, గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సో మా ఇంట్లో గ్రైప్ వాటర్ ఉంటే వేసాము అది అని చెప్తారు. బట్ ఎనీ టైం గ్రైప్ వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. అలా గుక్క పెట్టి ఏడుస్తున్నారు, ఒకవేళ పాలు ఇచ్చినా తీసుకోవట్లేదంటే నేను నియర్ బై ఉన్న పీడియాట్రిషియన్కి చూపిస్తే బెటర్.